హలో అండి, నేను మీ శిరీష వనపల్లి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఈ వీడియోలో నేనైతే మీతో ఒక స్పెషల్ ఎక్స్పీరియన్స్ని షేర్ చేసుకోబోతున్నాను. రీసెంట్గా నేనైతే మా అక్క వాళ్ళ ఇంటికైతే వెళ్ళాను. నర్సీపట్నం దగ్గర వెన్నెలపాలెం. ఒక చిన్న చాలా పీస్ఫుల్ విలేజ్. బేసిక్గా మీ విలేజ్ బ్యాక్గ్రౌండ్ కాదు. సో పొలాలు, వాటర్ పంపులు, చెట్లు ఇవన్నీ క్లోజ్గా చూడటం ఇదే నాకు ఫస్ట్ టైం. విలేజ్లో అడుగు పెట్టిన వెంటనే ఒక డిఫరెంట్ ఫీల్ అయితే వచ్చింది. సిటీలో ఉన్న నాయిస్, టెన్షన్ అన్నీ ఇక్కడ లేకుండా చాలా కామ్, ఫ్రెష్ ఎయిర్, గ్రీనరీ. పొలాలు చూడగానే నాకు చాలా నచ్చేసాయి. ఫొటోస్లో చూసినట్టు కాదు, రియల్గా చూడటం అంటే వేరే లెవెల్ ఎక్స్పీరియన్స్. ఇక్కడ వీడియోలో మీకు కనిపిస్తుంది కదా, ఒక సైడ్ అంతా కూడా సపోటా తోటలు, ఇంకో సైడ్ ఏమో జామకాయ తోటలు. డైరెక్ట్గా చెట్టు నుండి పండు చూడటం, టచ్ చేయడం అంటే చాలా ప్యూర్ అండ్ న్యాచురల్ ఫీలింగ్ కదా. లోపలికి వెళ్తున్నారని ఎక్సైట్మెంట్గా ఉంది, కానీ ఫుల్ భయం వేసింది. ఎందుకంటే ఇక్కడ పాములు తిరుగుతాయంట. అదే చెప్తున్నారు మా బావగారు. విలేజ్లో పుట్టి పెరిగిన వాళ్ళకి ఇవన్నీ కూడా కామనే, కానీ సిటీ, టౌన్లో పుట్టి పెరిగిన వాళ్ళకి ఇదంతా కొంచెం స్పెషల్గా అనిపిస్తూ ఉంటుంది. ఈ విలేజ్ మాత్రం చాలా బ్యూటిఫుల్గా ఉందండి. ఎటు చూసినా సరే చెట్లు, లేకపోతే కొండలు. క్లైమేట్ అయితే అసలు సూపర్, ఫుల్ చలిగా ఉంది. ఏసీ అవసరమే లేదు. ఇంకా స్పెషల్ ఏంటో చెప్పనా, డైలీ ఈవినింగ్ టైంలో ఖచ్చితంగా వర్షం వస్తుందంట. మేము వెళ్ళి ఇక్కడ విలేజ్లో ఉండేది 3 days ఉన్నాం అనమాట. 3 days కూడా వర్షం వచ్చింది. మళ్ళీ డిఫరెంట్గా అనిపించింది. ఈ విలేజ్లో నేను ఇంకోటి కొత్తగా చూశాను. అదేంటంటే టచ్ మీ నాట్ ఉంది కదా, ఈ టచ్ మీ నాట్ ఆకుల్ని పేస్ట్లా చేసి ఏదైనా దెబ్బ తగిలిన చోట పెడితే కనుక ఖచ్చితంగా తగ్గుతుందంట. వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా సరే ఒకసారి ఈ టిప్ని ట్రై చేసి చూడండి. నేను పర్సనల్గా చూస్తానమాట దెబ్బ తగిలిన వాళ్ళకి ఇది పెట్టడం. సరే, కానీ నా వీడియో మీరు ఫస్ట్ టైం చూస్తున్నారా? అయితే కనుక ప్లీజ్ లైక్ చేయండి. మీరు లైక్ చేసినా, కామెంట్ చేసినా ఈ వీడియో కొంచెం రీచ్ ఎక్కువగా ఉంటుంది. ఈ పంపు సెట్లు, వాటర్ సీన్స్ అన్నీ కూడా నేను మూవీస్లో చూసేదాన్ని. రియల్ లైఫ్లో చూశాను అంటే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. యాక్చువల్గా చెప్పాలంటే నాకు నేచర్ అంటే చాలా భయం. రిస్క్ చేయడం అస్సలు అలవాట్లేదు. ఆ వాటర్లోకి దిగాను, కానీ ఆ వాటర్లో ఏముంటాయి, చిన్న పాములు ఏమైనా ఉంటాయేమో అని చాలా భయపడ్డాను. ఫస్ట్ కొంచెం భయం ఉంది, దిగాలా వద్దా అని ఆలోచించా. కానీ మా హస్బెండ్ పక్కన ఉండడం వల్ల స్లోగా వాటర్లోకి దిగాను. ఇక్కడ పొలం దగ్గర కొంచెం టైం అయితే స్పెండ్ చేసి మళ్ళీ రిటర్న్ అయితే బ్యాక్కి స్టార్ట్ అయ్యాము. వెళ్ళే దారిలో మొత్తం కూడా జాంకాయ మొక్కలు, అంటే జాంకాయ తోట అనమాట. చాలా గుబురుగా ఉన్నాయి మొత్తం కూడా చెట్లు. ఇక్కడ నడవడానికి కొంచెం భయం వేసింది, ఎక్కడ పాములు వస్తాయా అని చెప్పి. అందుకే ఎక్కడ ఆగకుండా ఫాస్ట్గా నడుచుకుంటూ వెళ్తున్నాను. ఇక్కడ ఎంత చెప్తున్నా సరే వినకుండా మా హస్బెండ్ అయితే జాంకాయ చెట్ల దగ్గరికి వెళ్ళి జాంకాయలు అయితే కోసారు. ఏదైనా సరే చెట్టుకు పండిన కాయను తింటే టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది కదా. మా బావగారు వాళ్ళ పొలాల్లో ఇదొక ప్లేస్ అనమాట. ఇది కూడా చాలా బాగుంది. చుట్టూ చెట్లు, చింత చెట్టుకైతే ఉయ్యాలైతే వేశారు. ఇక్కడ ఈ ప్లేస్లో వాళ్ళు అప్పుడప్పుడు వచ్చి వంటలు చేసుకుంటూ తింటూ ఉంటారంట. చాలా బాగుంది ప్లేస్. మాకు తెలిసి ఉంటే మేము ముందే వచ్చేవాళ్ళం. అనవసరంగా 2 days ఎక్కడికి వెళ్ళకుండా ఇంట్లోనే ఉండి టైం వేస్ట్ చేసామనిపించింది. అక్క మా కోసం ఇక్కడ కూర్చొని వెయిట్ చేస్తుంది. ఈ వీడియోలో నేను ఒక చాలా స్పెషల్ రిలేషన్షిప్ కోసం చెప్పాలి. అక్క అంటే ఓన్ సిస్టర్ అనుకోకండి, అలా అని కజిన్ సిస్టర్ కూడా కాదు. అసలు ఎలాంటి బ్లడ్ రిలేషనే లేదు మా మధ్య. మా చిన్నప్పటి నైబర్ అనమాట ఈ అక్క. మా గ్రాండ్ పేరెంట్స్ టైం నుండి నియర్లీ 45 years నుంచి అనుకుంటా
మా ఫ్యామిలీ వాళ్ళ ఫ్యామిలీ ఒకేలాగా ఉంది. ఎన్ని ఇయర్స్ అయిపోయినా సరే ఈ బాండ్ మాత్రం అలానే ఉంది. ఎస్పెషల్లీ నన్ను అయితే అక్క చాలా ఓన్ చేసుకుంటుంది. ఒక్కొక్కసారి అనిపిస్తూ ఉంటుంది మన అనుకున్న వాళ్ళు అంటే మన బ్లడ్ రిలేషన్లో ఉన్న వాళ్ళు ఎవరు కూడా మనం మంచి కోరుకోరేమోనని. కానీ ఈ అక్కతో మాత్రం నాకు ఎప్పుడో అలాంటి ఫీలింగ్ ఎప్పుడు నాకు రాలేదు. సరే కానీ ఇక్కడ మా కోసం అయితే జాంకాయలు ఇంకా వేయించిన జీడిపప్పు అయితే తెప్పించింది. నర్సీపట్నం సైడ్ అంతా కూడా జీడిమామిడి తోటలు ఎక్కువగా ఉంటాయి కదా, సో జీడిపప్పుని ఇలా బొగ్గుల్లో వేయిస్తారు. చాలా బాగుంటాయి తినడానికి అయితే. మన ఛానల్లో జీడిపప్పుతో ఒక కర్రీ చేసి ఒక వీడియో అయితే పెట్టాను. ఆ పప్పు అంతా కూడా ఈ అక్క పంపించింది. జాంకాయలు చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో. అసలు జాంకాయ తోటలో కూడా వెళ్ళాలనిపించింది, కాకపోతే కింద అది బాగాలేదు, పాములు అట్లాంటివి ఏమన్నా ఉండి ఏమన్నా గుచ్చుకుంటాయని చెప్పి వద్దు అని చెప్పి అన్నారు. ఇక్కడ ఉయ్యాల చూడండి అయాన్ష్ ఎలా ఊగుతున్నాడో. వాడికైతే ఈ ఉయ్యాల చాలా అంటే చాలా నచ్చేసింది. ఇక్కడ కూడా కొంచెం టైం అయితే స్పెండ్ చేసి ఇంకా రిటర్న్ ఇంటికి అయితే స్టార్ట్ అయ్యాము. ఆల్మోస్ట్ 3 hours అట్లా అయితే ఇక్కడ టైం స్పెండ్ చేసాము. మేమైతే ఫుల్ ఎంజాయ్ చేస్తామండి ఈ ఊరు వచ్చాక. ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చితే ఇంకా ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మళ్ళీ ఇంకో మంచి వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్.